గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 9th క్లాస్లోని సెకండ్ లెసన్ అయినటువంటి వృక్ష కణజాలలోని ఒక కృత్యాన్ని విద్యార్థులకు చెప్పబోతున్నాను. ఉల్లిపొరలోని కణాలు. మనం చేసే ప్రయోగం పేరు ఉల్లిపొరలోని కణాలను మనం పరిశీలించబోతున్నాం. ముందు మన ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ఆనియన్, మిథైల్ ఇండికేటర్, అదేవిధంగా వాటర్, గ్లిజరిన్, వాచ్ గ్లాస్, స్లైడ్, కవర్ స్లిప్, 1 డ్రాపర్, నైఫ్. ఇవి మన ప్రయోగానికి కావాల్సిన పరికరాలు. ముందుగా ఇప్పుడు మన ప్రయోగ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఆనియన్ని చిన్న ముక్కను కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కను కట్ చేసినప్పుడు దీనిని చిన్న ముక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఈ చిన్న ముక్కను ఈ చిన్నగా కట్ చేసినటువంటి ఈ ఆనియన్ ముక్కను వాచ్ గ్లాస్లోకి తీసుకొని దీంట్లోకి 1 డ్రాప్ వాటర్, గ్లిజరిన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని కూడా దీంట్లోకి 1 డ్రాప్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కవర్ స్లిప్తో కప్పి ఉంచిన తర్వాత సూక్ష్మదర్శిని కింద అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు ఉల్లిపొరలలోని కణాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క స్లైడ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలి. మనకు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఉల్లిపొర కణాలు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ.